హలో హాయ్ హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు శ్యామ్. సో ఈరోజు కూడా నిన్నట్లాగానే బేరిష్ మూవ్ అయితే కంటిన్యూ అయితే అయింది. నిఫ్టీ వచ్చేసి 162 పాయింట్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ 330 పాయింట్స్ అండ్ ఫిన్ నిఫ్టీ కావచ్చు, సెన్సెక్స్ అండ్ మిడ్ నిఫ్టీ ఆల్మోస్ట్ అన్ని ఇండెక్స్ కూడా మనకి బేరిష్లోనే క్లోజ్ అయితే అయినాయి. సో ఇండియా విక్స్ వచ్చేసి 1.31% పెరిగి 14.65లో సెటిల్ అయితే అయ్యింది ఫర్ ద డే. క్లోజింగ్ కనుక మనం చూసుకుంటే ప్రీవియస్గా ఉన్న క్యాండిల్ ఏదైతే ఉందో దాని లో కూడా మనకి బ్రేక్ చేయడానికి అయితే వచ్చింది కానీ బట్ బ్రేక్ అయితే కాలేదు. సో విచ్ ఇస్ అ గుడ్ సైన్ అని చెప్పొచ్చు అండ్ ఆల్మోస్ట్ పీక్స్లో ఉందని చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ ఏదైతే మనకి ఇంకొక 1-2 డేస్ కనుక మనకి బేరిష్ ఉండి అండ్ ఏదైతే మేజర్ జోన్ 23.4 అండ్ 23.2 ఈ లెవెల్ కనుక ఈ జోన్ కనుక బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక మనం డెఫినెట్గా కరెక్షన్ దిశగా వెళ్తున్నాము అనేసి మనకు అర్థమవుతుంది. అండ్ స్టాక్స్ అన్నీ కూడా మంచి డిస్కౌంట్లో వస్తాయి అనేసి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఓవరాల్గా మనకి ఎడ్జ్లో ఉందని చెప్పొచ్చు. రేపు కనుక 23,400 దగ్గర అదర్వైజ్ ఈ ఏరియాలో ఓకే ఈ జోన్లో ఇలాంటి క్యాండిల్ అయినా పర్లేదు కానీ బట్ 23,200 అంటే ఇక్కడ నుంచి కూడా ఇంకొక 300 పాయింట్స్ అయితే మనకి డౌన్ అవడానికి ఛాన్స్ ఉంది. సో ఇన్ కేస్ ఒకవేళ డౌన్ అయితే కనుక డెఫినెట్గా మనం నెక్స్ట్ పొజిషనల్గా కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ మంచి మంచి స్టాక్స్ ఏవి తీసుకోవాలి లాంగ్ టర్మ్కి అనేసి ముందుగానే వాచ్ లిస్ట్లో పెట్టుకోవడం అనేది బెస్ట్ థింగ్ ఇఫ్ ఇన్ కేస్ ఈ లెవెల్ కనుక బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక. అండ్ నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ కొంచెం ఒక అడుగు ముందేసిందని చెప్పొచ్చు. సో దీంట్లో కనుక ఇంకా కొంచెం పెద్ద క్యాండిల్ పడింది కానీ బట్ ఓవరాల్గా నిఫ్టీలో ఎలా అయితే ఇన్సైడ్ బార్ ఉందో సో సేమ్ అదే ఆల్మోస్ట్ లెవెల్లోనే క్లోజ్ అయితే అయింది విచ్ ఈస్ 49,500. సో ఇది కూడా ఆల్మోస్ట్ ఎడ్జ్లోనే ఉంది. సో కొంచెం ఒక్క మెట్టు దిగింది అంటే కనుక డెఫినెట్గా మనం భారీగా మనం దీంట్లో కూడా చూడడానికి అయితే ఛాన్సెస్ ఆర్ దేర్. సో రేపటికి ఈరోజు లో అయినటువంటి ఏదైతే లెవెల్ ఉందో 49,200 విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో రేపటికి వచ్చేసరికి మనకి ప్రీవియస్ డే లో అవుతుంది కదా, అంటే ఇవాళది రేపటికి ప్రీవియస్ డే లో కదా. సో ఈ లో కనుక బ్రేక్ అయితే మనం బిగ్ సైడ్ మనం ప్లాన్ చేసుకోవచ్చు అండ్ హోల్డ్ చేసి ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చేయడానికి కూడా మనం ట్రయల్ చేసుకోవడం అనేది చాలా బెస్ట్ థింగ్ అనమాట. సో ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సిన అబ్జర్వ్ చేయాల్సిన లెవెల్ ఏదైతే ఉందో 50,000 లెవెల్స్. సో వన్స్ అది బ్రేక్ అయ్యేంత వరకు కూడా కంప్లీట్గా ప్రతి రైస్ కూడా సెల్ ఆఫ్ దిస్గానే వెళ్తుంది. సో ఆ రకంగానే మనం పుట్ సైడ్ కావచ్చు షార్ట్ సైడ్ కావచ్చు ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకోవడం అనేది చాలా బెటర్ థింగ్ అని చెప్పొచ్చు. అండ్ ఒకసారి ఇంట్రాడే పర్స్పెక్టివ్లో బై జోన్స్ అండ్ సెల్ జోన్స్ ఏంటనేది చూసేద్దాం. సో నిఫ్టీ లెట్ స్టార్ట్ విత్ నిఫ్టీ. సో నిఫ్టీలో చూసుకుంటే కనుక మనకి ఈ లెవెల్స్ వచ్చేసి ప్రీవియస్గా ఒక 2-3 డేస్ నుంచి చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ అండ్ ఆల్మోస్ట్ మార్కెట్ ఎక్కడ నిన్న అయితే ఉందో ఆల్మోస్ట్ అదే ఏరియాలో ఉంది. సో 23,575 వచ్చేసి మనకి ట్రిగ్గర్ అవుతే కనుక ఇక్కడ మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 23,600 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 23,654 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 23,700గా అయితే మనకుంది. సో వన్స్ ఈ లెవెల్ కనుక 23,700 to 800 లెవెల్ కనుక బ్రేక్ అయితే మనం షార్ట్ కవరింగ్ అయితే అప్ సైడ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. అంటే 1 డేలో మేబీ పాసిబుల్ కాకపోవచ్చు బట్ 1 or 2 డేస్లో కనుక ఈ లెవెల్కి వస్తే కనుక మనం బీటీఎస్టీ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో బీటీఎస్టీ వచ్చేసి ఈరోజు కూడా పీఈ ఇవ్వడం జరిగింది, నిన్న కూడా పీఈనే. సో మంచిగా ప్రాఫిట్స్ అయితే వచ్చాయి అనుకుంటున్నాను, అందరు బుక్ చేశారు అనుకుంటున్నాను. అండ్ 23,500 వచ్చేసి మనకి డౌన్ సైడ్ లెవెల్. సో ఈ జోన్ అంతా కూడా కంప్లీట్గా నో ట్రేడ్ జోన్ ఆర్ స్కాల్పింగ్ జోన్ మాత్రమే. అండ్ మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 23,449 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 23,398 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 23,355 వరకు మనకి థర్డ్ టార్గెట్స్గా అయితే ఉన్నాయి. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూసిద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా పొద్దున్నే కొంచెం గ్యాప్ డౌన్ అయితే అయ్యింది బట్ రికవర్ అవ్వడానికి ట్రై చేసింది కానీ బట్ ఏదైతే ఫస్ట్ 15 మినిట్స్ ఏదైతే రేంజ్ ఉందో సో దాన్ని అయితే బ్రేక్ చేయలేకపోయింది. మళ్ళీ కంటిన్యూగా మంచి మంచి పెద్ద బార్స్ వేసుకుంటూ కిందకి వచ్చింది. ఇంకా కంప్లీట్గా అక్కడే టైంపాస్ చేసుకుంటూ పైకా కిందకా అనుకుంటూ అప్ అండ్ డౌన్ గేమ్ ఆడుకుంటూ అలా అయితే ఎండ్ అయితే అయిపోయింది. సో రేపటికి ఆల్మోస్ట్ ఈ లెవెల్ ఏదైతే ఉందో ప్రీవియస్గా కూడా మంచి స్వింగ్ హై ఏదైతే ఉందో 49,622 వచ్చేసి మనకి ట్రిగర్
ట్రిగర్ అవుతే మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 49,800 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 49,990 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 50,348. సో ఈ రేంజ్లోకి వస్తే కనుక కొంతవరకు ఏదైతే మనం ఇందాక కూడా మాట్లాడుకున్నాం కదా డైలీ టైం ఫ్రేమ్లో 50,000 లెవెల్ అనేసి. సో వన్స్ 50K కనుక అంటే టార్గెట్ 2 కనుక మనకి అచీవ్ అయిపోయింది అనుకుంటే కనుక అంటే ప్రీవియస్గా ఉన్నటువంటి స్వింగ్ కూడా అండ్ ఆఫ్ కోర్స్ ఇది కూడా ఓకే 2 కన్ఫర్మేషన్. సో ఇది కూడా అయింది అంటే కనుక ఇక్కడ మనం వీ కెన్ ఎక్స్పెక్ట్ 300 to 400 పాయింట్స్ ఈజీలీ ఇన్ ఇలా సింగిల్ క్యాండిల్స్లో కూడా అవ్వచ్చు ఆర్ 2-3 క్యాండిల్స్లో కూడా ఫాస్ట్గా షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఎవరైతే కాల్ షార్ట్ చేసుకుని కూర్చున్నారో అప్ సైడ్ నుంచి కూడా వాళ్ళకి మోస్ట్లీ మనకి వాళ్ళ స్టాప్ లాస్ అయితే ఇక్కడ ప్లేస్ చేసుకుని 50,000 లెవెల్స్లో. సో వన్స్ అది బ్రేక్ అయిందంటే మనకి మంచి షార్ట్ కవరింగ్ ర్యాలీ అయితే వస్తుంది. సో ఎవరైతే మన లాంగ్ ప్లాన్ చేసుకుంటారో సో వాళ్ళైతే హోల్డ్ చేసుకొని ఈ లెవెల్స్ని దృష్టిలో పెట్టుకొని టార్గెట్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయడం అయితే బెటరు. అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 49,272 అంటే ప్రీవియస్ డే అంటే ఈరోజు లో బ్రేక్ అయితే కనుక మనకి యాక్టివేట్ అవుతుంది. టార్గెట్ 1 వచ్చి 49,077 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 48,807 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 48,617. ఓకే, సో ఒకసారి ఓఏ డేటా అండ్ ట్రేడోత్సవ్ పర్ఫార్మెన్స్ కూడా ఒకసారి చూసేద్దాం. సో ట్రేడోత్సవ్ అప్డేట్ చూసుకుంటే కనుక నిన్న ఇచ్చినటువంటి కాల్స్ అనమాట. నిన్న ఒక 5 కాల్స్ అయితే ఇచ్చాము. నిన్న మంచిగా అప్ అండ్ డౌన్ ఆడేసుకుంది కదా పీఈల్లో సిఈల్లోను. సో ఓవరాల్గా నిన్న ఒక్క రోజే 483 పాయింట్స్ అయితే మనకు వచ్చాయి. సో ఇవాళ అయితే 2 ట్రేడ్స్ మాత్రమే ఇచ్చాం, అది కూడా పుట్ సైడే. సో అవి కూడా మంచిగా ప్రాఫిట్లోకి వచ్చాయి. ఇంకా అప్డేట్ అయితే చేయలేదు, మోస్ట్లీ ఈవినింగ్ చేస్తారు కాబట్టి. సో ఓవరాల్గా ఇప్పటివరకు సెకండ్ వీక్ 2 వరకు కూడా 1257 పాయింట్స్ అయితే వచ్చాయి. ఓఏ డేటాకి వచ్చేసరికి మంత్లీ డేటా చూసుకుంటే కనుక 27.3 ఉంటే 17.55 ఉంది. సో ఇక్కడ వచ్చేసి పుట్స్ వచ్చి చాలా తక్కువ అయితే ఉన్నారు. అండ్ అలాగే ఫిబ్రవరి మార్చ్ చూసుకుంటే 28.7 ఉన్నారు అండ్ 18.7 అయితే ఇక్కడ ఉంది. సో ఓవరాల్గా డేటా వచ్చేసి 9.94 చాలా హ్యూజ్గా మనకి ఇక్కడ పుట్స్కి అండ్ కాల్స్కి వేరియేషన్ అయితే కనిపిస్తుంది. అంటిల్ అన్లెస్ ఎనీ మేజర్ న్యూస్ ఓవరాల్గా గ్యాప్ డౌన్ అండ్ బేరిష్నెస్ ఉంటుంది. అంటిల్ అన్లెస్ మనకి 50K బ్యాంక్ నిఫ్టీలో బ్రేక్ అయ్యేంత వరకు కూడా కంప్లీట్గా బేరిష్ సైడ్ మాత్రమే నా వ్యూ ఉంటుంది. 50,000 ఎప్పుడైతే బ్రేక్ డైలీ క్లోజింగ్ బేసిస్లో క్లోజ్ అవుతుందో 50 అబోవ్ అప్పుడు మాత్రమే మనం బుల్లిష్గా టర్న్ అవ్వడానికి ఉంటుంది. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీ ట్రేడింగ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయడం అయితే మర్చిపోద్దు. అండ్ ఎవరైతే ట్రేడోత్సవ్ అండ్ BTST గ్రూప్స్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉంటాయి. అండ్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి ఏమన్నా డౌట్ ఉంటే కనుక మెసేజ్ అయితే చేయండి. మన టీమ్ విల్ ఆన్సర్ ఆల్ యువర్ క్వరీస్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. సీ యు ఆల్ టుమారో అండ్ టేక్ కేర్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.